బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ఇంకా హాల్ టికెట్ నంబర్స్ పంపించిన వారు దయచేసి పంపించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుకు చేతనగా అర్థవంతంగా ప్రభు యొక్క పాద సన్నిధిలో మీ పేరెత్తి మీ నంబర్ చెప్పి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పదే పదే నేను చెబుతున్నాను, యేసు అనుచరుల మాసపత్రికలో వ్రాస్తున్నాను. ఫోన్ చేసిన వారందరికీ నేను చెబుతున్నాను, మీ హాల్ టికెట్ నంబర్స్ పంపించడం ద్వారా మేము అర్థవంతంగా ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మలను దీవించును గాక. నా ప్రియబిడ్డలందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అనేది నా ఆశ, మా ఆశ. మంచిది. ఈ యొక్క దిన పాఠంలోనికి మనం వస్తాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. నీ సిలువే నాశర నాయనూరా సిలువయందే ముక్తి బలము చూచితిరా సిలువయందే ముక్తి బలము చూచితిరా నీ సిలువే నాశర నాయనూరా. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. వీలుని వారందరూ మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, సిలువలో పలికిన 7 మాటలు, ఆ మాటల్లో ఉన్న 7 పాఠాలు మేము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. ప్రభు, సమయం చాలా తక్కువగా ఉంది. మీరే సహాయం చేయండి ప్రభు. కృప చూపించండి. మీ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన వారమై ఆ సత్య ప్రకారం జీవించడానికి మీ కృప దయచేయమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు ధ్యానాంశము ఏమిటనగా, యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు, తద్వారా 7 పాఠాలు మనం నేర్చుకుందాం. 7 స్వరాలు, 7 పాఠాలు ఈ దినం యొక్క ధ్యానాంశం. ధ్యాన భాగం ఈ 7 మాటలు ఎక్కడెక్కడ ప్రభు వారు పలికారు అనేది నేను చెబుతూ ఉంటాను, మీరు వ్రాసుకోవచ్చు. ప్రియులారా, ఈ 7 మాటల్లోని సారాంశాన్ని చాలా క్లుప్తమైన రీతిగా నేను వివరిస్తాను. దేవుడు మానవుణ్ణి చేశాడు. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఈ రీతిగా అన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమో. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. వినరా, దేవుడు మాట్లాడుతున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన అనే మాట బహువచన పద ప్రయోగము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది మనందరికీ తెలుసు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదుమో అనుకున్న దేవుడు 27వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తన అనేది ఏకవచనం, మన అనేది బహువచనం. త్రిత్వమైన ఆ దేవుడు త్రియేక దేవుడు కనుక మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుమో అని చెప్పి తన స్వరూపమందు చేశాడు అనే మాటలోని ఆంతర్యం ఏమిటి అనగా, యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలో మానవుడు చేయబడినట్లుగా మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం అండి. యేసు ప్రభువారు సుందరుడు. అటువంటి స్వరూప్యంలో మనము చేయబడ్డాం. పిల్లరా, మానవునికి దేవుడు ఎంత ఆధిక్యతను ఇచ్చాడో
గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు మానవుని చేసిన విధానం చూస్తూ ఉన్నప్పుడు మన హృదయాలలో ఎంతో సంతోషము, స్తుతి ఉండాలి అని ప్రభు పేరిట మనము చేస్తున్నాను. ఎంతో సుందరునిగా మానవుణ్ణి దేవుడు చేశాడు. మానవుని యొక్క నాసికా రంధ్రాలలో ఆయన యొక్క జీవవాయువును ఊదాడు. మానవుడు జీవాత్మ అయినట్లుగా మనం చూస్తాం. ఈ మానవునితో దేవుడు సహవాసం చేస్తూ ఉన్నాడు. ఎంతో సంతోషంగా కాలము గడుస్తూ ఉంది. పిల్లరా, ఈ మధ్యకాలంలో దేవుడు మానవునికి సాటిగా ఒక స్త్రీని చేశాడు. ఆ స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవునితో ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఒక విపత్కరమైన కార్యము వారి యొక్క జీవితాల్లో జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఎంతో సుఖవంతంగా ఉన్న భార్యాభర్తలు ఇరువురు కూడా ఆదికాండం 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వారి యొక్క సాంసారిక లేక కుటుంబ జీవితంలో ఎంతో శాపగ్రస్తమైన స్థితి సంభవించినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు విరుద్ధంగా సాతాను యొక్క మాట విని అవ్వ పాపం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇదంతా మీకు తెలుసు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపము అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆది మానవులు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించారో వారి యొక్క జీవితంలో పాపాన్ని లోకానికి ప్రవేశపెట్టినట్లుగా గ్రహించాలి. పాపం అనేది లోకంలో తాండవిస్తూ వచ్చింది. పిల్లరా, ఎప్పుడైతే అవ్వ దేవుని యొక్క మాటను తిరస్కరించి సాతాను యొక్క మాటకు లోబడి ఆ దేవుడు తినవద్దు అన్న పండును తిని పాపాన్ని లోకానికి తెచ్చిపెట్టిందో ఆ పాపము మానవునికి జీవితంలో సంక్రమిస్తూ వస్తూ ఉంది. ఎప్పుడైతే అవ్వ వెళ్ళి ఆదాముకు ఈ మాట చెప్పిందో, నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా ఆదాము షుడ్ హ్యావ్ రన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆదాము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళవలసి ఉండింది. దేవా, ఇదేమిటి మీరు తినవద్దన్నారు, అవ్వ తీసుకుని వచ్చింది, అవ్వ ఇంకొక స్వరాన్ని వింది, ఆ స్వరం ఏమిటో మాకు తెలియదు అని దేవునితో చర్చించవలసిన మానవుడు ఆదాము తన సొంత నిర్ణయాన్ని చేశాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, మన జీవితాలలో ఎన్నడూ కూడా సొంత నిర్ణయాలు చేయవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియ యవనస్తుడా, నీ వివాహ విషయంలో సొంత నిర్ణయాన్ని చేయవద్దు. ప్రియ పాప, నీ వివాహ విషయంలో సొంత నిర్ణయాన్ని చేయవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ కుటుంబీకులారా, దయచేసి నేను మనవి చేసేది ఏమిటనగా, సొంత నిర్ణయాలు అనేక పర్యాయాలు మన సొంత జీవితానికి నష్టాన్ని కలిగిస్తాయి, దేవుని యొక్క నామానికి అపకీర్తి కలిగిస్తాయి. తృణప్రాయమైన క్షణభంగురమైన ఈ యొక్క జీవితంలో నీవు సొంత నిర్ణయాలు చేసి దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పాపాలు చేస్తున్నావో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తుచ్చమైన స్వల్పమైన సంతోషం కొరకై, ఆహారం కొరకై దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించిన, అతిక్రమించిన ఆది దంపతులు మానవుని యొక్క జీవితంలో ఎంత పాపాన్ని తెచ్చారు. ప్రియులరా, దేవుడు చాలా మదనపడి ఉంటాడు, బాధపడి ఉండి ఉంటాడు. కాబట్టి తద్వారా ఆదాము అవ్వలు శపించబడ్డారు, తద్వారా భూమి శపించబడినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుడు కనుక వారి యొక్క దిశమలను చూసిన దేవుడు ఏమి చేశాడు అనగా, వారి యొక్క దిశమలను కప్పడానికి అంజూరపు కచ్చడాలు లేక ఈ అంజూరపు ఆకులు ఎంతకాలం ఉంటాయి అని ఆలోచించిన దేవుడు ఒక గొప్ప పరిష్కార మార్గాన్ని చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను చేయించి అనే మాటలో ఉన్నది ఏమిటి అనగా, చర్మము కావాలి అనగా ఒక పశువును వధించాలి అనగా రక్తాన్ని చిందించాలి. ప్రియులారా, ఆ రక్తంలోంచి వచ్చిన ఆ చర్మాన్ని చొక్కాయిగా చేయించి వారి దిశమలను కప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మానవుని యొక్క దిశమల, మానవుని యొక్క సిగ్గు, మానవుడు చేసిన పాపానికి ఆ ప్రతిఫలంగా వచ్చిన ఆ యొక్క పరిస్థితి రక్తము చిందించబడకుండా అది కప్పబడలేదు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడిని యెహోవా పాత నిబంధన కాలంలో
మనం చూసినట్లయితే ఎడ్ల ఎక్కయు కోడుల ఎక్కయు రక్త మూలంగా బలి మూలంగా ఆయా కార్యాలు చేస్తూ వచ్చారు. ప్రియులరా, నేను చెప్పాలి అనుకున్నది మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం, మేకల ఎక్కయు కోడుల ఎక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలైనగా మేకల ఎక్కయు ఎడ్ల ఎక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నీ దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము దేవునామానికి స్తోత్రం. నీ జీవక్రియను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి మేకలేకయు కొడలేకయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఆయన యాగం చేసిన వాడై మానవుని యొక్క సిగ్గును మానవుని యొక్క పాపాన్ని ఆయన కప్పినట్లుగా మనం చూస్తాం. ఆయన స్వరక్తాన్ని చిందించవలసి వచ్చింది కాబట్టి ఆ ప్రియ ప్రభు సిలువకెక్కాడు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ యొక్క జీవితంలో నీ పాపము ఎంత కార్యం చేసిందో ఎన్నడైనా నీవు ఆలోచించవా? ఏ పాపం లేని పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసు ప్రభువాన్ని బలిగొనడానికి కారణం ఏమిటనగా నీవు నేను చేసిన పాపం అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నీవు నేను మనము చేసిన మానవాళి చేసిన పాపము పక్షంగా నిర్దోషి అయిన పరిశుద్ధుడైన నిష్కలంకుడైన పవిత్రుడైన యేసు ప్రభువారి యొక్క శరీరము నలగొట్టబడింది. ఆయన ఆఖరు బట్టు వరకు నమ్మకంగా రక్తం కార్చాడు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారు ప్రార్థన చేయడానికి గెత్సెమనే వనంలోనికి వెళ్ళారు అండి. భారంతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కార్చారు ప్రభు. కనుక ఆ చెమట బిందువులు రక్త బిందువులుగా మారాయి. అటువంటి పరిస్థితుల్లో అనేక మంది శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు ఇస్కరియోతు యూదాతో కలిసి ఆ యొక్క రాత్రి వచ్చారు. యేసు ప్రభు వారిని పట్టుకున్నారు. యేసు ప్రభు వారిని పట్టుకుని మతాధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు వారిని పట్టుకుని లోకాధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు వారి ముఖం మీద ఉమ్మవేశారు. యేసు ప్రభు వారి ముఖం మీద గుద్దారు. యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని వారు తీసివేశారు. పిల్లరా, ఏదో ఎర్రని అంగీ తొడిగారు. పిల్లరా, ఎన్ని బాధలు పెట్టారు అన్ని బాధలు యేసు ప్రభు వారిని పెట్టారు. చివరకు ఏ ఫిలాతు ఈయనలో ఏ దోషము నేను కనుగొనలేదు అన్నాడో ఆ ఫిలాతే యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించినాడు. తన భార్య కబురు పెట్టింది, ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి పోవద్దు, భార్య మాట వినకుండా కూడా ఈ ఫిలాతు యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించాడు. అక్కడ ఒక మాట ఉంది, వారి కేకలే గెలిచాను. కాబట్టి అనేక పర్యాయాలు లోకంలో మనుషుల యొక్క మెజారిటీ మనుషుల యొక్క కేకలే నిలుస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారు ఆ యొక్క ఫిలాతు సమాజ మందిరం నుంచి ఆయన కల్వరి కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రభువును కొడుతూ కనుక ఎన్ని బాధలు నీ కొరకు నా కొరకు ఆయన భరించారు. చివరికి ఆ కల్వరి కొండపైకి యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళారు అండి. యేసు ప్రభు వారు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డారు. నిర్దోషి అయిన యేసు ప్రభు వారు దోషుల మధ్య సిలువ వేయబడ్డారు. నీ కొరకే నా కొరకే. బందుపోటు దొంగలు కూడా ఇరువురు ఆయనను నిందించారు. ప్రియులరా, ఆయన నిందలు భరించాడు. ఆయన నోట నుంచి వెళ్ళిన మొదటి స్వరము, సప్త స్వరాల్లో మొదటి స్వరము ఏమిటి అనగా మీరు చూడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించును. ఆ ప్రియ ప్రభు తండ్రి అని సంబోధించారు. ఒకటి. రెండవది, ఆ ప్రియ ప్రభు సిలువలో అంత బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రార్థనతో ఆయన యొక్క మాటలు ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రార్థనతో ప్రారంభించారు, ఆయన ప్రార్థనతో ముగించినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తాం. ప్రియులరా, మన యొక్క జీవితాలలో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నీ యొక్క జీవితంలో అనారోగ్యంతో బాధపడుతున్నావా? అపజయాలతో కృంగిపోతున్నావా? ఇంట్లో పరిస్థితులు నీ యొక్క జీవితంలో నీకు అనుకూలంగా లేకుండా అననుకూలంగా వెళుతున్నావా? ఆలోచించుమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థనయే నీ జీవితానికి ఊపిరిగా ఉండాలి అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. ఒకటి. రెండవది, ఆయన తండ్రి అని సంబోధించినట్లుగా మనం చూస్తాం. మనం చేసే ప్రార్థనలు, కొన్ని ప్రార్థనలు అంత అర్థవంతంగా
ఉండవు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుచేతనగా మన ప్రార్థనలు చేస్తున్నప్పుడు తండ్రిని సంబోధించాలి, యేసు ప్రభువారి యొక్క నామాన్ని వేడుకోవాలి. అంతేగాని అనేక పర్యాయాలు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముని కలగాపులగం చేస్తూ ఉంటాం. కాబట్టి తండ్రిని వేడుకుంటూ యేసు ప్రభువారి ద్వారా ఈ మనములు వేడుకోవడం అభ్యాసం చేసుకోవాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అనే మాటలో యేసు ప్రభువారు తనను బాధ పెడుతున్న వారిని, తనను శత్రువులుగా చూస్తున్న వారిని క్షమించే ఆ యొక్క స్వభావాన్ని కనబర్చారు సిలువలో. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన యొక్క జీవితాలలో మన శత్రువులను ప్రేమించే లక్షణం, మన శత్రువులను క్షమించి ఆదరించే లక్షణాన్ని నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమించే వారినే ప్రేమిస్తే ప్రయోజనం ఏముంది? అనేక పర్యాయాలు భార్య ఏదైనా తప్పు చేస్తే భార్యను క్షమించలేమే, భర్త ఏదైనా తప్పు చేస్తే భర్తను క్షమించలేమే. భార్య భర్తలు ఒకరినొకరిని క్షమించుకోవాలి. ఆస్ట్రేలియా మిషనరీ స్టెయిన్స్ అనే మహా వ్యక్తి, మహా మిషనరీ చంపబడ్డాడు. ఘోరంగా తన బిడ్డలను చంపారు, ఘోరంగా చంపారు. ఈ విషయం మనందరికీ తెలుసు ప్రియులరా. తన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ ఏమందో తెలుసా? నేను ఆయనను క్షమిస్తున్నాను, అంత మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా నా భర్తను చంపిన వాడిని క్షమించుమని. ఎంత ఉదాత్తమైన లక్షణం ప్రియులరా. క్రైస్తవ జీవితంలో ఉన్న ఉన్నతమైన మెట్టు మన శత్రులను క్షమించే లక్షణం వారి యొక్క జీవితాల్లో అలవాటు చేసుకోవాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాటను గూర్చి నేను కొద్దిగా ధ్యానం చేస్తాను. ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఏమన్నారు ప్రభువారు అనగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఎవరితో ఈ మాట అన్నారు? యేసు ప్రభువారు తన ఇరు ప్రక్కల వేలాడుతున్న ఒక దొంగతో పలికిన మాట ప్రియులరా. యేసు ప్రభువారు దొంగతో మాట్లాడుతున్నారు, యేసు ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. ఆయన పాపులతో కూడా మాట్లాడే దేవుడు ప్రియులరా. నీతిమంతుల కొరకే కాదు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. ఆయన ఒకసారి శరీరధారిగా ఉన్న దినాల్లో అన్నారు, ఏమిటి అనగా, అనారోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు కానీ ఆరోగ్యముగా ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు. ఎప్పుడైతే ఆ దొంగ యేసు ప్రభువారు పలికిన ఆ మొదటి మాటను విన్నాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అనే మాట విన్న వెంటనే తన హృదయంలో ఒక విధమైన పశ్చాత్తాపం కలిగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి కదూ. ఎన్ని పర్యాయాలు యేసు ప్రభువారి వాక్యాన్ని వింటున్నావు, ఈ చెవిని వింటున్నావు, ఈ చెవిని విడిచిపెట్టేస్తున్నావు. ఎన్ని సంవత్సరాలుగా నీ యొక్క జీవితంలో వాక్యాన్ని వింటున్నావో మారు మనసు పొందావా? పరితాపము పొందావా? పశ్చాత్తాపము నీ యొక్క జీవితంలో కనబడిందా? నువ్వు చేస్తూ వస్తున్న పాపాన్ని విసర్జించి యేసు ప్రభువారి వైపు తిరిగిన అనుభవం నీ యొక్క జీవితంలో ఉందా? నేను రక్షింపబడ్డాను, యేసు ప్రభువారు నా సొంత రక్షకుడు అని చెప్పగలిగిన అనుభవం నీ యొక్క జీవితంలో ఉందా? లేకపోయినట్లయితే ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఆ యొక్క దొంగతో యేసు ప్రభువారు అంటున్నారు, నేడు నీవు నాతో పరదైసులో ఉండు. అవును, ఎప్పుడైతే ఆ దొంగ తన హృదయంలో పశ్చాత్తాపాన్ని కనబర్చాడో కనుక అదే దినాన్ని యేసు ప్రభువారు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు చివరి గడియలలో కూడా ఒక వ్యక్తిని పరలోకానికి నడిపించారు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ జీవితంలో మారు మనసు పొంది ఎంతకాలమైంది? ఒక్క వ్యక్తినైనా ప్రభు దగ్గరికి నడిపించావా? ఆలోచించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తిని కూడా నువ్వు నడిపించకపోతే తీర్మానం చేసుకో. నీ క్లాస్మేట్తో మాట్లాడు, నీ ఇంటి వారితో మాట్లాడు, నీ బంధువులతో మాట్లాడు. ఒక వ్యక్తినైనా ఈ సంవత్సరంలో ప్రభు దగ్గరకు నడిపించేవాడుగా, నడిపించేదానువుగా ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మూడవ మాట ఏమిటనగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. అమ్మా, ఎంత కమ్మని మాట ప్రియులరా. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అనగా, యేసు ప్రభువారు ఆ సిలువలో రక్తాన్ని కారుస్తూ ఒక ప్రక్క ఎండ వేడిమికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన తల్లిని మర్చిపోలేదు అనే సత్యాన్ని గమనించాలి. యేసు ప్రభువారు దేవుడయ్యుండి శారీరకంగా తను కన్న తల్లిని మర్చిపోలేనప్పుడు మన యొక్క జీవితాలలో ప్రియులరా మనకు జన్మనిచ్చిన తల్లిని ఏ రీతిగా మర్చిపోతామండి?
నవమాసాలు మోసి పథ్యం చేసి పాలిచ్చి పెంచి పెద్ద చేసిన ఆ తల్లిని మర్చిపోతావా? కొంతమంది దుర్మార్గులు అంటూ ఉంటారట, ఈమె నా ఇంటిలో పని మనిషి. నీ తల్లి చదువుకోకపోతే నీ తల్లిని అంత తక్కువ చేస్తావయ్యా? ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రియ తల్లి ఆ ప్రభు వారిని చూస్తూ ఉండగా, రక్తపు చారులు కారుతూ ఉండగా, రక్తము కారుతూ ఉండగా, దారులుగా ప్రవహిస్తూ ఉండగా తల్లడిల్లి పోయి ఉంటుందండి. అట్టి పరిస్థితుల్లో కూడా ఆ తల్లి యొక్క క్షేమాన్ని చూచిన ఆ ప్రభు యొక్క మాదిరిని కనబరచాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 4వ మాట మనము ఆలోచిస్తాము అండి. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతివి. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే పిల్లరా, బైబిల్ మనం క్షుణ్ణంగా ఆలోచించినట్లయితే ఏమని వ్రాయబడి ఉంది అనగా, యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభించడానికి ముందుగా ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఈ 40 దినాలు ఉపవాస కాలంలో సైతానుడు శోధకుడు ఆయనను శోధించినట్లుగా మనం చూస్తాం. ఆ శోధనను ప్రార్థనా జీవితం ద్వారా, ఆయన వాక్యం ద్వారా సాతానుని ఓడించాడు అండి. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారికి దేవదూతలు పరిచర్య చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం కదూ. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా రక్తము చెమట రక్తముగా మారునంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. సిలువలో యేసయ్య వేలాడుతున్నాడు. ఆయన అనుకుంటే దేవదూతలు వచ్చి ఆయనకు సహాయము చేయగలరు. కానీ ప్రియులారా, ఆయన వేడుకుంటున్నాడు, నా దేవా నా దేవా ఏల నన్ను విడనాడుతివి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవాతి దేవుడు యేసు ప్రభువారికి చెయ్యి కొన్ని క్షణాలు ఆయన వదిలిపెట్టాడు. కారణం ఏమిటనగా, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారికి చెయ్యి విడిచిపెట్టి నీ చేతులు పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు, పాప బాబు, నువ్వు చర్చకు వెళ్తావు, దానికి ముందుగా నీ చేయిని ప్రభు చేతికి అప్పగిస్తావా? ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అని ప్రభు వారు చెప్పారు. లేఖనము నెరవేరునట్లుగా ఆయన ఈ మాట చెప్పారు. లోక జలాలను సృష్టించిన ఆ మహాప్రభువు సిలువలో దప్పికొంటున్నాడు. ఎందుచేతనగా నీ పాప దాహాన్ని తీర్చడానికి యేసు ప్రభు వారు ఆయన సిలువలో దప్పికొంటున్నాడు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. ఒక తలంపు. 2వ తలంపు ఏమిటి అనగా, పాపులు పాపదాహంతో ఉంటూ ఉండగా ఆయన వారికి దాహాన్ని తీర్చడానికి యేసు ప్రభు వారు దాహమును అరిచి నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. నీవు నేను గ్రహించవలసింది ఏమిటనగా, నీకు కూడా ఆ ఆత్మల దాహము ఉండాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ మాట చూసినట్లయితే, సమాప్తమైనది అని ఆ ప్రియ ప్రభు చెప్పి తన ప్రాణాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఏమి సమాప్తమైనది ప్రియులరా? ఆయన రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. ఒక పాఠం నేర్చుకుందాం. దేవుడు తనకు ఏ పని అప్పగించాడో ఆ పనిని ఎంతో సక్సెస్ఫుల్గా జయప్రదంగా ఆయన చేసిన వాడై ఆయన పనిని ముగించి సమాప్తమైనదిని ఆ ప్రభువుకు తను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, నిన్ను భూలోకంలో దేవుడు ఎందుకు సృజించాడు, భూలోకంలోనికి దేవుడు ఎందుకు నిన్ను పంపాడో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఇష్టానుసారంగా తిరగడానిక, ఇష్టానుసారంగా త్రాగడానిక, ఇష్టానుసారంగా జీవించడానిక కాదు. విత్ ఏ పర్పస్, ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు. అందుచేతనే ప్రభువారు అన్నారు, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము పానీయమునైనది. కాబట్టి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమాప్తమైనదని చెప్పి ఆ ప్రియ ప్రభు సిలువలో చెప్పినట్లుగా మనం చూస్తాం. అది ఎంత మనకు మాదిరి. కాబట్టి మనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. ఏమిటి అనగా ఆ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రితో ఆయన ప్రారంభించాడు. తండ్రి అనే మాటతో ఆయన ముగించినట్లుగా చూస్తాం. ఆయన జీవితం అంతా ప్రార్థనతో నిండి ఉంది. వాక్యం వింటున్న నా ప్రియులరా, అనేక జీవితాలలో మనము ప్రతి సమయంలో ప్రార్థించేవారుగా, ప్రార్థనా పరులుగా ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. నీ కుటుంబాన్ని ప్రభు కొరకు నడిపించుకోవాలి అనగా, నీ జిల్లా, నీ రాష్ట్రం, నీ దేశమును ప్రభు దగ్గర నడిపించాలి అనగా ప్రార్థన 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 నీ జీవితంలో ఒక ముఖ్యాంశముగా ఉండాలి అని నేను ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు వారు
ఆ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాటలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా ఆయన పరిశుద్ధముగా జీవించాడు. పరిశుద్ధమైన తండ్రికి పరిశుద్ధమైన రీతిగా ఆయన తన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తాం. మన ఆత్మను కూడా పరిశుద్ధమైన రీతిగా ఆ ప్రభు యొక్క చేతులకు అప్పగించుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్నా ప్రియులారా, మన జీవితము పరిశుద్ధముగా ఉన్నదా? మన జీవితము మన జీవితానికి మనం చెప్పేదానికి పొంతన ఉన్నదా? ఆలోచించాలి. అనేక పర్యాయాలు మనం చెప్తాం, కానీ మన జీవితాలలో ఆచరించాం. చెప్పింది చేసేవారంగా ఉండడానికి మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రభు 7 మాటలు పలికారు. 7 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈ 7 పాఠాలు మన జీవితాలలో ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ రీతిగా ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం వచ్చినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. నీ సిలువే నాశర నాయనూరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నాశర నాయనూరా. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.